మహాభారత యుద్ధంలో అత్యంత శక్తివంతుడు, కేవలం 3 బాణాలతో మొత్తం యుద్ధాన్ని ముగించగల ధీరుడు బర్బరీకుడు. భీముడి మనవడు, ఘటోత్కచుడి తువారుడైన ఇతని కథ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బర్బరీకుడి తల ఇప్పటికీ ఉందా? అతనెక్కడున్నాడు? బర్బరీకుడు 3 బాణాల వీరుడు మరియు నేటి శ్యామ్ బాబా. బర్బరీకుడి అజేయశక్తి. బర్బరీకుడు చిన్నప్పుడే శివుణ్ణి ప్రార్థించి 3 అమోఘమైన బాణాలు పొందాడు. మొదటి బాణం శత్రువులను మార్క్ చేస్తుంది. రెండవ బాణం రక్షించాల్సిన వారిని మార్క్ చేస్తుంది. మూడవ బాణం కేవలం కనురెప్పపాటు కాలంలో శత్రువులందర్నీ సంహరించి తిరిగి వెనక్కి వస్తుంది. అంటే ఇతని యుద్ధంలో దిగితే ఏ పక్షం వారినైనా నిమిషాల్లో తుడిచిపెట్టగలడు. కృష్ణుడి పరీక్ష మరియు బర్బరీకుడి ప్రతిజ్ఞ. యుద్ధానికి బయలుదేరుతున్న బర్బరీకుణ్ణి కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో అడ్డుకుని ఎవరివైపు పోరాడతావు అని అడిగాడు. బర్బరీకుడు ఎవరైతే ఓడిపోతున్నారో వారివైపు నిలబడతాను అని చెప్పాడు. కృష్ణుడు ఆలోచించాడు. బర్బరీకుడు కౌరవుల వైపు వెడితే పాండవులు ఓడిపోతారు. అప్పుడు మళ్లీ పాండవుల వైపు మారతాడు. ఇలా చివరకు ఇరుపక్షాల సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది తప్ప ధర్మం గెలవదు. తలదానం. కృష్ణుడు బర్బరీకుణ్ణి ఒక కోరిక కోరాడు. యుద్ధభూమిని బలివ్వడానికి ఒక గొప్ప వీరుడి తల కావాలని. బర్బరీకుడు తన ముందున్నది సాక్షాత్తు పరమాత్మ అని గుర్తించి తన తలను స్వయంగా కోసి దానంగా ఇచ్చాడు. కాని ఒక కోరిక కోరాడు. నేను యుద్ధం మొత్తం చూడాలి. కృష్ణుడు ఆ తలకు అమరత్వం ప్రసాదించి యుద్ధభూమికి దగ్గరగా ఉన్న ఒక ఎత్తైన కొండపై ఉంచాడు. అక్కడి నుండే బర్బరీకుడు 18 రోజుల యుద్ధాన్ని వీక్షించాడు. యుద్ధం తర్వాత అసలు నిజం. యుద్ధం ముగిశాక పాండవులు తమలో తాము ఎవరివల్ల గెలిచాం అని వాదించుకుంటుంటే కృష్ణుడు వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ తల నవ్వి ఇలా అంది, నాకు యుద్ధంలో ఏ వీరుడూ కనిపించలేదు. కేవలం కృష్ణుడి సుదర్శన చక్రం శత్రువులను సంహరించడం, ద్రౌపది మహాకాళి రూపంలో రక్తాన్ని తాగడం మాత్రమే కనిపించాయి. దీనితో పాండవుల గర్వం అణగిపోయింది. బర్బరీకుడి తల ఇప్పటికీ ఉందా? కృష్ణుడు బర్బరీకుడి త్యాగానికి మెచ్చి, కలియుగంలో నీవు నా పేరుతో శ్యామ్ అని పూజలందుకుంటావు. నీ దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా ముక్కుకునే వారి కోరికలు నెరవేరుతాయి అని వరమిచ్చాడు. ఖాటూ శ్యామ్జీ. రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఖాటూ అనే గ్రామంలో బర్బరీకుడి తల భూమిలో లభించిందని చరిత్ర చెబుతోంది. అక్కడే అతనికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించారు. నేడు లక్షలాది మంది భక్తులు ఖాటూ శ్యామ్ పేరుతో బర్బరీకుడిని ఆరాధిస్తున్నారు. భౌతికంగా ఆ తల విగ్రహ రూపంలో అక్కడ పూజలందుకుంటోంది. శక్తి ఉన్న అణకువతో ఉండి ధర్మం కోసం తన తలనే త్యాగం చేసిన బర్బరీకుడు కలియుగంలో ఒక గొప్ప దైవంగా వెలుగొందుతున్నాడు. హరే కా సహారా బాబా శ్యామ్ హమారా అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధర్మం కోసం తలనిచ్చిన ఈ గొప్ప వీరుడి కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.